ఇక బండ్ల గణేష్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ మాట్లాడేటువంటి మాటలు నాకు తెలిసి బండ్ల గణేష్ ఏ పార్టీలో ఉన్నాడో మరి నాకైతే ఐడియా లేదు. గతంలో ఏదో బ్లేడ్ పెట్టి కోసుకుంటా అనుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. తెలంగాణ కాంగ్రెస్ లోనే ఎక్కడో ఉన్నాడు మరి. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. అంటే మెగా ఒక ఫ్యామిలీకి రకంగా లాయలిస్ట్ ఆయన. అయితే ఆయన ఏ ఒకప్పుడు పార్టీలో అండి, ఉమ్, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు కూడా ఆ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. అది ఎవరు వ్యక్తులు కూడా అంతే. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఆయన ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు బొత్స సత్యనారాయణకి ఆయన బినామీ అండి, ఒక నిర్మాతగా ఉండేటువంటి వ్యవహారము. దాంతో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్తోనో లేకపోతే మిగతా వాళ్ళతోనో కొన్ని సినిమాలు ఆయన నిర్మాతగానో సహ నిర్మాతగానో వ్యవహరించినటువంటి సందర్భము, అలాగా వాళ్ళతో కొనసాగారు. కొన్ని సందర్భాల్లో విభేదించినటువంటి విషయాలు కూడా ఉండి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు వీళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా మాటలు మాట్లాడితే కొంత జనం మీడియా కూడా అది హాట్ టాపిక్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరి పేరు పెట్టలేదు, ఉమ్. నాగేంద్ర బాబు గురించి మాట్లాడలేదు,